వెలిగించుకుంటామండి. స్టవ్ పెట్టుకోవాలి. ఇందులో ఓ 4 స్పూన్ల ఆయిల్ పోసుకోండి. అది వేడయ్యేలోపు చూడొచ్చు. ఒక 1/2 కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నానండి. పచ్చిరొయ్యలు బెండకాయ వండడం కోసం 1/2 కేజీ రొయ్యలు తీసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. ఇలాగా నూనె కొంచెం వేడైన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేడైంది కదండి, ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు తీసేసుకుందాం. రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలండి. మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. ఓ 4-5 పచ్చిమిరపకాయలు, వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొంచెం గోల్డ్ కలర్ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగినాయి కదండి, ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. పెద్దది అయితే కాయ సరిపోతాయండి టమాటా, చిన్నవి అయితే 2 కాయలు కట్ చేసుకోవాలి. బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి టమాటా. చూడండి, ఇప్పుడు ఒక 1/2 కిలో వరకు బెండకాయలు తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. వీటిని కూడా ఇంట్లో వేసుకుంటే కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం, మీ టేస్ట్ సరిపడా వేసుకోండి. కళ్ళు వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి. పులుసుకి సరిపడా వాటర్ పోసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇందులో వేసుకుందాం. వేసుకుని బాగా ఒకసారి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని ఉడకనిద్దాం. 5 నిమిషాలు ఉడకాలి. నేను ఒక చెప్పడం మర్చిపోయానండి. ఇందులో ఉల్లిపాయలు వేగేటప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి, 1 స్పూను. ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే అప్పుడు వేసుకుంటే కొంచెం ఫ్రై అవుతుంది కదండి, నేను మర్చిపోయాను. వేసుకుని పెట్టుకుని కుక్ అవనిద్దాం. నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలండి. టమాటాలు వేసాం కదా, కొంచెం తక్కువే వేసుకోవాలి చింతపండు. ఒకసారి ఇలా వాష్ చేసుకుని నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలండి. మూత తీసుకుని
తర్వాత కలుపుకోండి. బెండకాయ ముక్కలు బాగా ఉడికింది. మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను నేను. ఈ పులుసు దాంట్లో వేసుకోవాలి. కర్రీలో వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికిద్దాం. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు మూత తీసుకుంటానండి. బాగా కలిపి ఇప్పుడు ఇందులో స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. వేసుకొని 1 నిమిషం పాటు చేద్దాం. మూత పెట్టుకుంటాం. కూర కారం అది సరిపోయిన చూసుకోండి ఒకసారి. సరిపోయింది, కానీ కారం అయితే కొంచెం తక్కువగా ఉందండి. నేను ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను. వేసుకుని ఇలా కర్రీ రెడీ అయిపోయిందండి. బెండకాయ పచ్చిరొయ్యలు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ పెట్టేసుకుని కాసేపు పెట్టుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చిరొయ్యల పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. మా తణుకు సైడ్ అయితే బాగా ఫేమస్ అండి కర్రీ. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.